యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికన్ ప్రెసిడెన్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరో 4 ఏళ్లు వైట్ హౌస్లో కొనసాగేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, శ్వేత సౌధంలో పాగా వేసేందుకు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఏ దేశంలో అయినా ప్రజాదరణ కలిగిన వ్యక్తి విజయం సాధిస్తాడు అన్న విషయం తెలిసిందే. కానీ యుఎస్ రాజకీయాలు మాత్రం ఇందుకు భిన్నం. ఆ దేశంలో విజయాన్ని నిర్ణయించేది ఎలక్టరల్ కాలేజ్ ఓట్స్. మరి ఈసారి విజయం ఎవరిని వరిస్తుంది? సర్వేల అంచనాలు ఎలా ఉన్నాయి? టేక్ ఎ లుక్. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దూకుడు. నువ్వా నేనా అంటున్న ట్రంప్, జో బైడెన్. ప్రజాదరణలో వెనుకబడిన ట్రంప్. అధ్యక్షుడిని నిర్ణయించడంలో ఎలక్టోరల్ ఓట్లే కీలకం. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్, డెమోక్రాట్ల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్లు నువ్వా నేనా అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అటు ట్రంప్ తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజాదరణ పొందాలని చూస్తున్నారు. ఇక జో బైడెన్ కూడా విమర్శన అస్త్రాలకు పదును పెడుతూ ట్రంప్ పై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు అమెరికా ఓటర్లు ఎవరికి పట్టం కడతారోనని యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సాధారణంగా ఏ దేశంలో ఎన్నికలు జరిగినా ప్రజాదరణ కలిగిన అభ్యర్థులే విజయకేతనం ఎగురవేయడం సంప్రదాయం. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయానికి వస్తే ప్రజాదరణ కంటే ఎలక్టోరల్ కాలేజీ ఓట్లే విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎన్నికల్లోనూ ఇదే నిరూపితమైంది. సర్వేల అంచనాలను తలక్రిందులు చేస్తూ ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థిగా ట్రంప్ ఎన్నికల బరిలో ఉంటే, డెమోక్రాట్ల తరపున హిల్లరీ క్లింటన్ పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ కంటే దాదాపు 3 మిలియన్ల ఎక్కువ ఓట్లను గెలుచుకున్నారు హిల్లరీ. కానీ ఆమె ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అందుకు ప్రధాన కారణం యుఎస్ ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థ. ట్రంప్కు 62 మిలియన్లకు పైగా ఓట్లు లభించగా, హిల్లరీకి 65 మిలియన్లకు పైగా ఓట్లు వచ్చాయి. అయితే ట్రంప్కు 304 ఎలక్టోరల్ ఓట్లు రాగా, హిల్లరీకి 227 మాత్రమే వచ్చాయి. దీంతో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా శ్వేత సౌధంలోకి అడుగుపెట్టారు. దీన్ని బట్టి చూస్తే బ్యాలెట్ ఓట్ల కంటే ఎలక్టోరల్ ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తాయో వారే అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారని సుస్పష్టమవుతోంది. ఇక నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ముందంజలో ఉన్నట్లు అక్కడి సర్వేలు అంచనాలు వేశాయి. ట్రంప్కు 43% ప్రజాదరణ ఉంటే, జో బైడెన్కు 50% ప్రజాదరణ ఉందని సర్వేల అంచనా. ముఖ్యంగా మిచిగావ్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్లలో బైడెన్ ముందంజలో ఉన్నారు. అయితే ఆరిజోనా, ఫ్లోరిడా, జార్జియా, మిన్నెసోటా, నార్త్ కరోలినా, ఒహియో, వర్జీనియా, లోవా వంటి రాష్ట్రాల్లో ట్రంప్కు ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తోందని సర్వేలు అంచనా వేశాయి. దీంతో ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే డెమోక్రాట్లు కూడా విజయకేతనం ఎగురవేసేందుకు అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం చేసుకోవటం, ట్రంప్ తీరును ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకోవటంతో విజయం ఎవరిని వరిస్తుందో ఆసక్తిగా మారింది. రోడ్ టు 270. సో అమెరికన్ ఎలక్షన్స్ పై బిగ్ డిబేట్ చూస్తున్నాం మనం. మనతో పాటు ఉన్నారు మహేష్ బీగాల గారు, సో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కన్వీనర్, కోఆర్డినేటర్, అండ్ వెంకట్ మేడపాటి గారు, అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎన్ఆర్టీ అఫైర్స్, సర్వీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రెసిడెంట్ ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ, అండ్ చివకుల ఉపేంద్ర గారు మనతో న్యూజెర్సీ నుంచి డిప్యూటీ స్పీకర్, కమిషనర్ న్యూజెర్సీ స్టేట్ నుంచి మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే రావు నల్లప్రగడ గారు, ఉమేష్ జాప్రా గారు ఇస్ ద చైర్మన్ అమెరికన్ ఫర్ హిందూస్ అనే సంస్థ. సో వీరందరూ కూడా మనతో డిబేట్లో పాల్గొంటూ ఉన్నారు. సో స్టార్ట్ విత్ Mahesh garu. So how is it going to be? So who is going to cross the road to 270?
just before we start, Andy, I want to give a disclaimer. Though I'm a TRS and NRI coordinator, today I'm representing an individual capacity. Okay. ఎందుకంటే Yeah. పార్టీలకు అతీతంగా I understand. I've been living in the US for the last 20 years, and ఇప్పుడున్న దాంట్లో నేను పర్సనల్ కెపాసిటీలో మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నాను. మై వ్యూస్ ఆర్ రిలేటెడ్ టు Got it. Roger that. Yeah. So the 270 అనేది ఇట్స్ అమెరికన్ ఎలక్షన్ అనేది ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ కంపేర్ టు అందరూ అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది డైరెక్ట్ ఎలక్షన్, పీపుల్ విల్ ఓట్ ఫర్ అమెరికన్ ప్రెసిడెంట్ అని చెప్పేది అంటారు. సో ఎస్, ఇట్ ఈస్ డెఫినెట్లీ పీపుల్ డైరెక్ట్లీ ఓట్ టు ద ప్రెసిడెంట్, బట్ ఇట్ ఈస్ నాట్ ద పాపులర్ ఓట్ హూ విల్ చూస్ ద ప్రెసిడెంట్. ఇట్స్ మీరు 270 ఓట్స్ ఏదైతే ఉన్నారో ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద 40 స్టేట్స్ అవుట్ ఆఫ్ 50 స్టేట్స్ అబౌట్ 40 స్టేట్స్ ఆర్ ఈవెన్లీ డివైడెడ్ అండ్ ఈవెన్లీ చోజన్. అంటే ఇప్పుడు దో వి కాల్ ఇట్ అమెరికా అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పినా కూడా it is when it comes to the politics, it is divided as a blue and red states. Red states ante Republican states and blue states ante Democratic states. So Yeah, but you know who wins that you know the analysis think what you're saying no. is right, but you know it is never red and blue states because you know they both are like you know everywhere. But you know 40 states are like that. Yeah. But the 10 states always they switch from Crucial. blue to red, red to blue. So those are called swing states. Right. So whoever wins the next 10 states where they getting reach to the 270, that's going to be the president. what's your prediction? Most probably, like in ఇప్పుడున్న దాంట్లో రేస్ మట్టుకు చూసుకుంటే పాపులర్ ఓట్లో బైడెన్ ఈజ్ లీడింగ్, బట్ మై ప్రిడిక్షన్ ఈజ్ సేమ్ థింగ్. ఐ వాజ్ ఎగ్జాక్ట్లీ హియర్ 4 years back. Everybody was saying Hillary Clinton, and including your chief editor came and said, why you are supporting Trump? అని చెప్పి ఆ రోజు అడిగింది నాకు ఇప్పుడు I was here too in the show. Sure. Yeah. అయితే I said like, you know, see, this election happens only in the 5 to 6 states. Whoever wins those 5-6 states, they will win. And American votes, see, typically like, you know, they are silent voters. And then just it doesn't come all the time in the popular vote. So, but when it comes to the election day, they speak out. But this time little different because the people have been voting for the last దాదాపు 15 రోజుల ముందు నుండి పోలింగ్ స్టార్ట్ అయింది. ఎర్లీ ఓటింగ్ చాలామంది ఇప్పటికే దాదాపు 40-50% ఓట్ చేశారు. ఇంకా రాబోయే 2 రోజుల్లో మాత్రం ఐఎమ్ డెఫినెట్లీ కాన్ఫిడెంట్ దట్ ఈ రాబోయే 4-5 స్టేట్స్ ఇది చేసిన తర్వాత ట్రంప్ విల్ రీటైన్ హిస్ పవర్. ఎందుకంటే పర్సనల్లీ ఐ సెడ్ లాస్ట్ టైం కూడా ఐ లైక్ హిలరీ క్లింటన్ యాజ్ అ ఇండివిజువల్ కెపాసిటీగా పర్సనల్లీ, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పార్టీ ఐ యూస్ టు బి డెమోక్రాట్ ఫర్ ద ఫస్ట్ 15-20 years but turned into Republican because it's exactly the way if you look at it here, the nation first. That's what I like about, see, whether India wise మనకి చూసుకున్నా కూడా మనకి ఇండియాకి అది చేశారు ఇది చేశారు అని Do you think చెప్పుకున్నప్పటికీ people will forget that what all happened in the 5 years? 4 years rather. no, it's actually whatever happened is good for the country. Okay. Venkat gar, so what do you say? What it indicates that early voting or the young voters or you know whoever it is now you know mana Mahesh gar cheppinattuga popular votes are different whereas electoral vote matters. You know who wins the state, they take all, right? కరెక్ట్. Yeah. ముందుగా మహేష్ గారు చెప్పినట్టుగా నేను కూడా ఇండివిజువల్ కెపాసిటీలో మాట్లాడుతూ ఉన్నాను. Yes, sir. అండ్ ఏ పర్టికులర్ పార్టీని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. బట్ ఈ కోవిడ్ రీజన్ వల్ల ముందుగా అందరూ బ్యాలెట్ ఓట్స్ పంపించడం లేదంటే ఎక్కడెక్కడైతే వాళ్ళు సబ్మిట్ చేయొచ్చో ఆ రకంగా సబ్మిట్ చేయడాల్లో దాదాపుగా మోర్ దాన్ 50% ఆల్రెడీ క్యాస్ట్ అయిపోయినట్టుగా ఉంది. ఈ నెక్స్ట్ 2 daysలో ఇంకొంత, ఎలక్షన్ డే రోజు మాత్రం ప్రాబ్లీ అబౌట్ 35-40% మాత్రమే లైన్లలో నుంచొని ఓటేసే పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి ఏదైతే మోస్ట్లీ ఫాక్స్ న్యూస్ రిపబ్లికన్స్, CNN, డెమోక్రాట్స్ ఇంకా అవి రెండు చూడడంలో మనకి ఎంత డివైడెడ్గా కంట్రీ ఉంది, లేకపోతే పార్టీ వైజు మీడియా కూడా డివైడెడ్గా ఉంది అనేది గమనిస్తూ ఉంటాం మనం. అయితే అన్ని చోట్ల ఇంక్లూడింగ్ ఫాక్స్ న్యూస్లో కూడా రిపబ్లికన్ అయినా కానీ పాపులర్ ఓట్ ప్రకారంగా పర్సంటేజ్ వైజు మనం సాక్షిలో కూడా చెప్పారు మీరు, దాదాపు మోర్ దాన్ 50% బైడెన్ ఉంటే 44-45% వరకే ట్రంప్ ఉన్నారు. అయితే ఈ పాపులర్ ఓటు కాదు మనకు కావాల్సింది ఎలక్టరల్ ఓట్ అన్న దాని మీద ఒక 2-3 స్టేట్ల స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు ముఖ్యంగా పెన్సిల్వేనియా స్టేట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంత పెన్సిల్వేనియా స్టేట్ని ఎవరు పట్టుకుపోతారో వాళ్ళు ఈ ఎలక్షన్ గెలుస్తారు, ఎలక్టరల్ ఓట్స్ ఎవరి పక్షాన పెన్సిల్వేనియా ఓట్స్ పడతాయో వాళ్ళు గెలుస్తారన్న లెవెల్కి తీసుకొచ్చేసినారు. సో ఈసారి మీరు అన్నట్టు యంగర్ ఓట్స్ అండ్ యూనో ఆఫ్రికన్ అమెరికన్ కమ్యూనిటీ, మన ఇండియన్స్లో కూడా కొంత ఎక్కువ శాతము డెమోక్రాట్స్ అని అంటా ఉన్నారు. యంగర్ ఓట్స్ లాస్ట్ ఒక 6 monthsలో జరిగిన పరిణామాలను బట్టి కానీ ఈ కోవిడ్ హ్యాండ్లింగ్ని బట్టి కానీ ఎక్కువ శాతము పూర్తిగా డెమోక్రాట్స్ వైపు ఉన్నారన్నది ఎక్కువ వినిపిస్తూ ఉంది. ఇంక్లూడ్ ఉమెన్ కూడా ఎక్కువ శాతం డెమోక్రాట్స్ వైపు ఉన్నారు ఈసారి. వైట్స్ మెన్లో ఎక్కువ శాతం రిపబ్లికన్స్ సైడ్ ఉన్నారన్నది
సో ఆ డిఫరెన్స్ ఎట్లా ప్లే అవుట్ అవుతుంది లాస్ట్ డే పోలింగ్ రోజు అన్న దాన్ని బట్టి రిజల్ట్ ఉండే పరిస్థితి కనపడుతుంది. పాపులర్ ఓట్ చూసినా కానీ ఎలక్ట్రల్ ఓట్స్ చూసినా కానీ ఇప్పటికైతే ఎక్కడ ప్రతి వాళ్ళు చెప్పేది దాదాపు బైడెన్ సైడ్ ఉంది అన్నట్టుగా కనిపిస్తా ఉంది. రైట్, సో యూ డిఫర్ విత్ మహేష్ బేసికలీ. సో లెట్స్ టాక్ విత్ ఉపేంద్ర గారు. నమస్తే అండి ఉపేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్. సో వెంకట్ గారు చెప్పినట్టుగా పెన్సిల్వేనియా ఇస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ స్టేట్ అని చెప్తున్నారు, అండ్ స్పెషలీ ఆఫ్టర్ ద కమెంట్స్ వాట్ ప్రెసిడెంట్ మేడ్ అబౌట్ పెన్సిల్వేనియా ఓటర్స్ అండ్ పోలీస్గా ఉండాలి అన్న అవసరం ఉంది, అలాగే చాలా జరుగుతాయని ఆయన చేసిన కమెంట్స్ ఏ మేరకు ఎఫెక్ట్ చూపిస్తాయి, అలాగే ఏం క్రూషియల్ స్టేట్స్గా ఉండబోతున్నాయి రాబోయే ఎలక్షన్స్లో? వాట్ ఈస్ యువర్ ప్రెడిక్షన్, హూస్ గోయింగ్ టు బికమ్ ప్రెసిడెంట్? అంటే ఈ పాపులర్ ఓట్లో బైడెన్ లీడింగ్ ఉన్నందువల్ల ఆయనకి 270 ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి తప్పకుండా ఆయన మిషిగన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా ఈ మూడిట్లో పెన్సిల్వేనియా వస్తే తప్పకుండా గెలుస్తాడని చెప్తున్నారు. కానీ మిషిగన్ లో లీడింగ్ బై అక్కడ 10% అంటే 10% లీడింగ్ ఉంది మిషిగన్ లో. తర్వాత విస్కాన్సిన్ లో కూడా ఆల్మోస్ట్ డబుల్ డిజిట్ ఎక్స్పాన్షన్ అదే లీడ్ ఉంది. అందువల్ల ఇది లాస్ట్ మినిట్ ఏమవుతుంది చూడాలి. ఏమంటే లాస్ట్ 2016కి దీనికి కొంచెం తేడా ఉంది. ఏంటంటే అప్పుడు మహిళలందరూ ఆయనకి ఓటు వేశారు, ట్రంప్కి, డొనాల్డ్ ట్రంప్కి. ఈ సంవత్సరం ఏం జరుగుతుంది, ఎన్నికలు ఏం జరుగుతుందని తెలియదు, అదొకటి. దాని తర్వాత మన మైనారిటీస్, దానిలో నల్లవాళ్ళు, యువకులు వాళ్ళు వచ్చి ఓటు వేస్తారా? డిట్రాయిడ్ కానీ, తర్వాత అన్ని క్యాపిటల్స్లో ఉన్న చాలా మంది ఉన్నారు నల్లవాళ్ళు, యంగ్ పీపుల్, వాళ్ళు వస్తారా రారా అదొకటి ఉంది. అది లాస్ట్ మినిట్ వరకు తెలియదు. కాబట్టి ఇది చాలా క్లోజ్ రేస్. ఇది ఎంత ఎవరు గెలిచినా కూడా 2-3% గెలుస్తారు. అందువల్ల చూడాలి, మనకి ఎవరికి తెలీదు. కానీ పెన్సిల్వేనియా చాలా క్రిటికల్. ట్రంప్కి కానీ బైడెన్ కూడా పెన్సిల్వేనియా చాలా క్రిటికల్. ఓకే, రావు నల్లప్రగడ గారు. రావు గారు. Yes, sir. Yeah, the competition is very tough. చాలా చాలా క్లోజ్గా ఉంటుంది అంటున్నారు. బట్ 2016 చూసుకుంటే ఇట్స్ నో డిఫరెంట్. చాలా క్లోజ్గా ఉండింది. ఇద్దరు ఎవరు లాస్ట్ మినిట్ వరకు కూడా ఎవరు గెలుస్తారు అనేది ఎవరు ఊహించని పరిస్థితి. ఇంతకుముందు మన ఉపేంద్ర గారు చెప్పినట్టుగా మహిళ అవటం వల్ల అనేది ఒకటి మాట్లాడారు. బట్ అంతకుముందు మనం చూసుకున్నా కానీ ఒక నల్ల జాతీయుడు ప్రెసిడెంట్గా ఉండడానికి అమెరికన్స్ రెడీగా ఉన్నారా లేదా అనే క్వశ్చన్ కూడా ఒకటి ఉంది. దాంతో పోలిస్తే కనుక ప్రస్తుతం ఉన్న ఈక్వేషన్స్ ఆర్ నాట్ రియలీ టఫ్ కంపారిటివ్లీ 2016 ఆర్ బిఫోర్. వాట్ యు సే? 216కి ఇప్పటికీ ఆల్మోస్ట్ అన్ని ఒక రకంగానే ఉన్నాయండి. ఇప్పుడు ఇద్దరు రెండు వైపులా ఉన్న వాళ్ళు తెల్లవాళ్లే ఉన్నారు. అంతేకాకుండా ఈసారి ఇద్దరు వైట్ హౌస్ లో చేసిన వాళ్ళే. బైడెన్ 8 ఏళ్ళు ఉన్నాడు ఆయన వైస్ ప్రెసిడెంట్ కెపాసిటీలో. ఇప్పుడు కూడా సో ఇప్పుడున్న ఈక్వేషన్స్ చూస్తే ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు గతంలో వీళ్ళు ఏం చేశారు దాన్ని బట్టి ఎక్కువ ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. రదర్ దాన్ జస్ట్ సేయింగ్ బ్లాక్ ఓట్ అని కానీ లేకపోతే ఇది అని కానీ అని అలా డివైస్ చేసుకోకుండా, ఎందుకంటే మనకు క్లియర్ గానే వాళ్ళు ఏం చేశారు లాస్ట్ 4 ఏళ్ళుగా అంతకుముందు వీళ్ళు తీసారు కంపారిజన్స్ చాలానే ఉన్నాయి. మన కంపారిజన్ పాయింట్స్ చూసుకుంటే ఎవరు బాగా చేస్తారు అన్నదాన్ని బట్టి ఓటేచ్చు. మా స్టేట్ లో కాలిఫోర్నియాలో అయితే జనరల్ గా డెమోక్రాట్సే గెలుస్తారండి. ఏది ఏమైనా సరే డెమోక్రాట్సే వస్తారు. బట్ నేను మాత్రం ఈసారి కూడా ట్రంప్ వస్తాడని చెప్పి అమెరికాలో అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. What makes you to say that, sir? Is it American first? అమెరికాలో ట్రంపే గెలుస్తాడని ఎందుకంటున్నానంటేనండి, ట్రంప్ చేసినటువంటి విధానాలను బట్టి చూస్తే లాస్ట్ 4 ఏళ్ళు యాక్చువల్గా అమెరికా చాలా ముందుకే వెళ్ళింది. మంచిగా జరిగింది. మీరు పావర్టీ రేట్ చూసినా కూడా పావర్టీ రేట్ బాగా తగ్గింది. అన్ఎంప్లాయ్మెంట్ వాజ్ లోయెస్ట్ ఇన్ లాస్ట్ 50 years. Are you serious? అలాగే జీడిపి. What about the promises he made in Michigan? ఇప్పుడు ఒక స్పెసిఫిక్ ప్రామిస్ మీద జనం మిషిగన్ ఇస్ గోయింగ్ టు బి క్రూషియల్. మిషిగన్ అనేది ఒక క్రూషియల్ స్టేట్ గా ఉంది స్వింగ్ స్టేట్స్ లో లేనప్పటికీ ఇప్పుడున్న దీంట్లో పెన్సిల్వేనియా, మిషిగన్, ఎస్ ఆఫ్ కోర్స్ ఫ్లోరిడాని ఎప్పుడు కూడా మనం డిస్కౌంట్ చేయడానికి లేదు. వాట్ యు సే?
మిషిగన్ డెఫినెట్ గా బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్ అండి. మిషిగన్ డెఫినెట్లీ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, ఇప్పుడు చివుకులు గారు చెప్పినట్టు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఒహాయో కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిలోనూ కూడా ఇప్పుడు మిషిగన్ చూస్తే మిషిగన్ లో మీకు చాలా మంది వర్కర్ కమ్యూనిటీ బాగా ఎక్కువ ఉంటారు. ఈ వర్కర్ కమ్యూనిటీకి వచ్చినప్పుడు జాబ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అవుతుంది వాళ్ళకి. జాబ్స్ ఇంపార్టెంట్ ఇష్యూ అంటే మీకు చూస్తే లాస్ట్ 3 years లో చూస్తే ఈ పర్టికులర్ సంవత్సరం 2020 మనం పెద్దగా చూడటానికి లేదు, ఎందుకంటే ఈసారి కోవిడ్ మూలంగా చాలా ఎఫెక్ట్ అయింది. ఇది ఒక అమెరికాకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసినా కూడా అందరికి ఇదే సమస్య ఉంది. అందుకని మనం ఈ కోవిడ్ లో ఉన్న ఇష్యూస్ ని స్పెసిఫిక్ గా తీసుకోకుండా అంతకు ముందు ఉన్నటువంటి 3 సంవత్సరాల్లో ఏం జరిగిందో చూస్తే మీకు అన్ఎంప్లాయ్మెంట్ వాజ్ రియల్లీ లో. మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాలో చాలా జాబ్స్ కొత్తగా వచ్చాయి. సో ఆ రకంగా మంచి జరిగింది. రావు గారు ఒక్క క్వశ్చన్. ఇప్పుడు ఈ కరోనా గురించి, కోవిడ్, ఈ పాండమిక్ గురించే మాట్లాడితే ఒక సగటు అమెరికన్ ప్రపంచం అంతా కరోనా ఉంది, దీనికి ఎవరు ఏమి చేయలేరు అనేది చూస్తాడా, లేకపోతే అమెరికా ఫెయిల్యూర్ గురించి చూస్తారా అంటే ఏం చెప్తారు? 200,000 deaths. Don't you think they count? 30,000. Yeah. They do 250,000. Yeah, precisely. They do count. It's not that it's not important issue. కాకపోతే జనానికి ఆ మాత్రం అవగాహన ఉంది. ఇది ఏంటంటే ఇది ఒక అమెరికాకి సంబంధించినది మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉన్నదే. ఇది ఒక ప్రెసిడెంట్ మూలంగా పూర్తిగా పోయేది కాదు, ఎందుకంటే ఏ దేశంలో అయినా అందరూ అనుభవిస్తున్నది, అందరికీ ఉన్నది. ఆ మాత్రం కామన్ సెన్స్ ఐ థింక్ ప్రజల్లో ఉంది. అంచేత దీన్ని పెద్దగా తీసుకోరు పరిగణలోకి అని చెప్పి నా ఉద్దేశం. అంతేకాకుండా ఇప్పుడు అమెరికాలో ట్రంప్ చేయందంటూ ఏమీ లేదండి. కోవిడ్ ని నిజంగా ఆపాలి అనుకుంటే నిజంగా అన్ని చేశారు ఆయన. మిగతా దేశాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్స్ చాలకపోవటాలు, మందులు దొరకకపోవటాలు, అట్లాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. ఇక్కడ అమెరికాలో అటువంటి ప్రాబ్లమ్స్ అయితే పెద్దగా ఏం కనపడవు. అంటే the least, మెయిన్లీ మీరు చూస్తే the most important and least రెండు కూడా చెప్పొచ్చు. మాస్క్ ధరించుకోవాలి అనేది, ధరించాలి తప్పనిసరిగా అనేది తనకు వచ్చిన తర్వాత తప్ప తెలియలేదు అనే విమర్శకి ఏదైనా సమాధానం ఉందా? ఎవరైనా చెప్పగలరా అమెరికాలో? రిపబ్లికన్స్ని లేకపోతే ట్రంప్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే? మాస్క్ విషయం అంటే అనవసరంగా పొలిటిసైజ్ చేస్తున్నారండి. అది అంత సీరియస్ ఇష్యూ కాదు. అంటే మాస్క్ వేసుకోవద్దు అని చెప్పి ఎవరు నిజంగా చెప్పట్లేదు, ట్రంప్ కూడా చెప్పలేదు ఆ మాట. అది ఏంటంటే దాని మీద ఒక పారానాయిడ్ కావద్దు అన్నటువంటి భావనే తప్ప దాన్ని కొంచెం ఎక్స్ట్రాపులేట్ చేసి ట్రంప్ ఏదో మాస్క్ వేసుకోవద్దు అన్నాడు అని చెప్పి మనం దాంట్లో అర్థం తీయడం కరెక్ట్ కాదు. నిజానికి ఆయనకు కూడా వచ్చింది కోవిడ్, మీకు కూడా తెలుసు, న్యూస్ లో ఉన్నదే అది. ఇట్స్ నాట్ లైక్ మాస్క్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, మాస్క్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ఆఫ్ us do wear. రైట్. జూమ్ లో ఉన్నాం కాబట్టి వేసుకోవట్లేదు, కానీ మేము అందరం కూడా మాస్క్ వేసుకుని బయట తిరుగుతాం. రైట్. Doesn't surprise me as you are a Republican supporter. కేవీ రెడ్డి గారు ఒక ఐటీ కంపెనీ. నమస్తే. యా, చెప్పండి సార్. సో హౌ ఇస్ ఇట్, ఇంతకుముందు ఎవరు బెనిఫిట్ అవుతారు దీనివల్ల, ఈ కాలేజ్ సిస్టమ్ వల్ల అనేది ఒక ఇష్యూ అయితే, ఇప్పుడు ఎవరు ప్రెసిడెంట్ అయితే మన భారతదేశానికి మేలు అనేది ఏం చెప్తారు? బికాస్ everybody talks about benefit to Indians. No, everybody talks about benefit to Indians in connection with only people who are settled there, who are in IT companies. It is not that, right? సో బై అండ్ లార్జ్ ఆలోచిస్తే భారతదేశానికి, మన ఇండియన్ అభివృద్ధికి కానీ, భారతదేశం అభివృద్ధికి కానీ ఎవరెక్కడ రావాల్సి ఉంది? బికాజ్ ప్రపంచం అంతా ఈరోజు అమెరికా ఎలక్షన్స్ వైపు చూస్తుంది. ఎవరు ప్రెసిడెంట్ అయితే, అఫ్కోర్స్ 20% మొత్తం ప్రపంచ ఆదాయం అమెరికా మీదే ఆధారపడి ఉండడం వల్ల ఉండొచ్చు, మరే ఇతర కారణాలైన ఉండవచ్చు. భారతదేశానికి ఏ విధంగా మేలు జరుగుతుంది, ఎవరు అవ్వాల్సిన అవసరం ఉంది? వాట్ డూ యూ థింక్? మొదటిగా సాక్షి ప్రేక్షకులకు అందరికీ అభినందనలు అండి. అలాగే సాక్షి యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు. అయితే నా ఉద్దేశం ప్రకారం అమెరికాలో డెమోక్రాట్, నేను అంటే అగైన్ పార్టీ ప్రిఫరెన్స్ లేకుండా మాట్లాడుతున్నాను. సో జో బైడెన్ అండ్ డెమోక్రటిక్ వస్తే మాత్రం ఇండియాకి బాగుంటుందని చాలా మంది ఐటీలో ఉన్న వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. ఇందుకు కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, అమెరికా అనేది ఇమిగ్రేషన్ అనేది బేసిస్. ఎవరు వచ్చినా ముందు అంటే మనకు ఇప్పుడు గూగుల్ దగ్గర నుంచి, IBM దగ్గర నుంచి, అడోబీ ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నిట్లో కూడా మన వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. వాళ్ళు ఈ రోజు CEOలుగా ఎదిగారు అంటే ఇమిగ్రేషన్ అనేదే రీజన్. అది లేకపోతే ఇక్కడికి వచ్చిండే వాళ్ళని కాదు. అలాగే
ఈ కంట్రీకి ఎకానమీకి దోహదపడే స్థాయికి, అంటే మనం ఇంత ఇండియన్స్ హార్డ్ వర్కింగ్ అండ్ చాలా బాగా చేశారు. సో దాని విషయంలో కొంచెం ఐ థింక్ కరెంట్ ప్రెసిడెంట్ ట్రంప్ గారి పాలసీలు కొన్ని సరిగా లేవనేది మొత్తం ఈ ఐటీ కంపెనీల ఉండే అభిప్రాయం. ఎందుకంటే రీజన్స్ లేకపోలేదు. ఈ మధ్య చూస్తే మీరు వీసాలన్నీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే స్టూడెంట్స్ కూడా ఈ ఫస్ట్ సెమిస్టర్ జాయిన్ అయినా సరే వాళ్ళకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటే వాళ్ళను ఇండియాకి వెళ్ళిపోమనడం కానీ లేదా యూనివర్సిటీస్ కి వాళ్ళకి చెప్పడం కానీ జరిగింది. ఇలాంటివన్నీ చూస్తే సహజంగా భారతీయులందరిలో కూడా ఒక అభద్రతా భావము లేదా ఒక భయాందోళన గురి కావడం అనేది జరుగుతుంది. అంటే బేసిక్ గా ఇప్పుడు పిల్లల్ని చదువులకు పంపించాలనుకున్నా కూడా తల్లిదండ్రులు మనం ఇక్కడ పంపిస్తే దానివల్ల కూడా ఇబ్బందులు పడతారేమో, మన పిల్లలు రేపు జాబ్స్ రావేమో, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే కొన్ని పాలసీలు ట్రంప్వి ఎక్కువ సాలరీ ఇవ్వాలి, H1 ఇది చేయకూడదు, అబ్యూజ్ చేయకూడదు అనేది ఉన్నప్పటికీ కానీ ఇన్ జనరల్ ఏంటంటే కొంచెం ఈ భయం అనేది కూడా ఉంటుంది. ముందు నుంచి కూడా రిపబ్లికన్స్ అంత ఇండియాకి అంత ఫేవర్డ్ ఏం కాదు. గమనిస్తే రిచర్డ్ నిక్సన్ టైం దగ్గర నుంచి కూడా మనం ఇండియాకు డెమోక్రాట్స్ ఉన్నప్పుడే మనకు బాగుంది, వాళ్ళు ఉన్నప్పుడు అంత గొప్పగా లేదు. అంటే మనకు క్లింటన్ టైం కానీ ఒబామా టైం కానీ చూస్తుంటే సో ఉమేష్ అందువల్ల అలా ఫీల్ అవుతున్నారు. గాట్ యువర్ పాయింట్స్. ఉమేష్ గారు. థ్యాంక్ యూ. ఉమేష్ గారు. Yes, I'm here. Yes, sir. Tell me. Good evening to you. Yes, sir. Good evening. Good morning to you. And tell me, sir. So, Trump వస్తే భారతదేశానికి అంత మేలు జరగదు. I'm surprised with this comment. Like, people often say that. Speak in English, so, yeah. Indians are not only just the Indian community settled in US, isn't it? Indians in the sense that they are not only just the Indian community who is settled in US. What about the Indians by and large? ఎవరు రావాల్సిన అవసరం ఉంది? ఇండియాకి ఏది మంచిది? Can you just stay in English with me because I will not be understand. That is the reason I said that. The people often say that. Okay. Yes. This particular president is good for Indians. I mean to say, Indians is not just who represent the Indian community who's settled in US. They are not just the one. We as in country, Indians by and large, who should come as a president, and how is it benefit to India? Absolutely. I think you hit the nail there. Yeah. So if President Trump is the only one who can really not only help Americans, like he says, America first, but for India, I tell you, even more important than any other country. As a matter of fact, all the Democratic Republicans out there in the world, whether they're in Europe, whether they're in Asia, President Trump is the only one who can take care of them, especially when you have a big enemy and evil force like China and the Chinese Communist Party out there who's trying to grab not only India, Nepal, Tibet, and all these Sri Lanka and all these countries, but also looking at Europe and now what they're going to do in Africa. So they're coming to, it's called economic colonization. So they're trying to buy out the world and then have their colonization everywhere. And Trump has realized that, and that's why a lot of us who used to be Democrats, since the Democrats are gone to the leftist, they become socialist, radical socialist, Marxist, almost communist like China. So most of the Democrats here in America have gone that far. That's a reason to stay in the center, to stay dharmic. We have collected all the Hindus from all over the world, not only from India, from even Bangladesh, Pakistan, Sri Lanka, Fiji Islands, Caribbean Islands, even the ISKCON community right here in America. So we have united them together, and a lot of these Democrats have shifted to become Republicans, and especially in these swing states, we are trying to make sure that they make the difference this time. And there used to be a silent majority that made the difference, but this year I think it's going to be this group of people who will make a huge difference in making make sure that Trump becomes the president. And like you said, most of the Indians will be very, very happy that they are protected, not only as individuals, not only as a society, but as a nation as well. Because otherwise, definitely China is going to come and do all kind of evil things, which are just totally wrong.
రైట్ గాట్ యూ పాయింట్ సార్. లెట్స్ గో ఫర్ ఎ వెరీ షార్ట్ బ్రేక్. తిరిగి వద్దాం. సో చైనాని ఇక్కడ సీన్లోకి తీసుకొస్తున్నారు. ఇక బైడెన్ స్వతహాగా కూడా ఆయన కొంచెం సోషలిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి. సో ఆ రకంగా చైనా మీద కొంచెం మెతక వైఖరి ఉంటుంది. ట్రంప్ అయితేనే బెటరు, ట్రంప్ అయితేనే మేలు అనేది ఇండియన్ కమ్యూనిటీ. And when I say Indian community, is not just the community which settled in US, but by and large Indians, as we Indians. So ఉపేంద్ర గారి దగ్గరికి మళ్ళీ వెళ్దాం, తిరిగి వద్దాం సార్. వెంకట్ గారు, ఉపేంద్ర గారు, సో మీరు చెప్పినట్టు ఏది చెప్పలేము అనేది వాస్ట్ ఎక్స్పీరియన్స్, 15 సంవత్సరాలు అక్కడ అసెంబ్లీలో కూడా ఉన్న మీరు చెప్పటం కొంచెం దాస్తున్నట్టుగా అనిపిస్తుంది. యు హైడింగ్ సంథింగ్. హైడింగ్ కాదు, అంటే ముఖ్యమైన సమాచారం ఏంటంటే కోవిడ్-19 దాన్ని ఎట్లా ఆయన హ్యాండిల్ చేశాడు, దాన్ని చాలా డౌన్ ప్లే చేసి ఏం పర్వాలేదు ఏం భయపడద్దు ఏం కాదని చెప్పి మిస్డ్ మెసేజ్ ఇచ్చాడు. అది కోవిడ్ వచ్చి నెంబర్ 1 ఇష్యూ ఆ ఎలక్షన్లో. దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది, దానివల్ల ఎంతమంది ట్రంప్కు వ్యతిరేకంగా వస్తారని చెప్పి చూడాలి, అదొకటి ముఖ్యం. రెండోది ఎకానమీ కోవిడ్ ముందు బాగానే ఉండిందని చెప్పారు, కానీ కోవిడ్ ఇప్పుడు పాతది చరిత్ర కదా, లాస్ట్ ఇయర్ చరిత్ర అయిపోయింది. ఇప్పుడు నాకు ఉద్యోగం లేకపోతే, నాకు తినడానికి భోజనాలు లేకపోతే నేను లాస్ట్ ఇయర్ గురించి అనుకుంటా, ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తారు. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కాకుండా అది ఒక ఆర్గ్యుమెంట్ పెట్టారు, ఇండియన్స్కి ఆయన చాలా చేశాడని చెప్పి. ఆయన యాంటీ ఇమిగ్రేషన్, ఎందుకంటే కంప్లీట్గా H1 వీసాలు కానీ వాళ్ళు అందరినీ స్టాప్ చేసి ఆయన చేశాడు. అది ఎందుకో ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఆయనకి ట్రంప్ బాగా చేస్తాడని చెప్పి మేము ఎక్కడ ఉన్న వాళ్ళు మేము అట్లా అనుకోవడం లేదు. అందువల్ల ఇక్కడ H1 మన వాళ్ళు చాలా మంది ఎఫెక్ట్ అయిపోయినారు. వాళ్ళకి రోజు భయం, ఏది రాని ఎప్పుడు పోవాలో, ఉద్యోగాలు తీయడంలో అన్ని కంపెనీలంతా కట్ చేస్తున్నారని చెప్పి భయంగా ఉంది. ఇది ఎలక్ట్రల్ కాలేజ్ ఏంటంటే పాపులర్ ఓట్ ప్రతి స్టేట్ని బట్టి అది ఎలక్ట్రల్ కాలేజ్ డిసైడ్ చేస్తారు. కానీ ఓవరాల్ పాపులర్ ఓట్లో డెఫినెట్గా బైడెన్ లీడింగ్. కాకపోతే ఈ బైడెన్ గారి మిస్టేక్, ఈ పెట్రోలియం గురించి చెప్పాడు, ఫ్రాకింగ్ గురించి మాట్లాడాడు. ఆయన చేసిన తప్పు ఎఫెక్ట్ కొంచెం మారుస్తుంది, ఎంత మార్పు వస్తుంది అని చెప్పి అందువల్లే కొంచెం క్వశ్చన్ మార్క్, మాకు తెలియలేదు. అందుకని చెప్తాను, నేనేం దాచడానికి అవసరం లేదు నాకు. ఎవరు గెలిచినా అమెరికా కంటిన్యూ అవుతుంది. సార్ ఐ జస్ట్ సెడ్ దట్ ఇన్ ఎ లైట్ నోట్. సో మీరు చెప్పినట్టు ఫ్రాకింగ్ గురించి అసలు నేను ఆయన కమెంటే చేయలేదనేది బైడెన్ చెప్పడం, అది ప్రూవ్ కూడా చేయడం ట్రంప్ అండ్ కో. సో అది ఎంత మేరకు ఎఫెక్ట్ చేస్తుంది. ఇక కోవిడ్ గురించి మాట్లాడారు, యావత్ ప్రపంచంలో ఉంది, దాన్ని పట్టించుకోరు, అమెరికన్స్ ఆర్ వైజ్ అని ఇంతకుముందు ఒక అతిథి కూడా మనకి మాట్లాడడం మనం చూసాం. లెట్స్ సీ దట్ వాట్ హ్యాపెన్స్. వెంకట్ గారు చెప్పండి, సో వాట్ ఈస్ యువర్ రీడింగ్? బేసిక్గా కోవిడ్ రీజన్ వల్ల ఇందాక పెద్దలంతా చెప్పిన పద్ధతిలో ఈ ఎకానమీ విషయంలో లక్కీలీ ఇనఫ్ రెండు పార్టీలు అగ్రీ అయ్యి ఒక మోర్ దెన్ $3 to $4 trillion ఆల్మోస్ట్ అచ్చుగుద్ది పంపకాలు చేసిన సందర్భంలో కొంత అమెరికన్ ఎకానమీ అంత బ్యాడ్ షేప్లో కనిపించకపోవడము, ప్లస్ అందరూ కొంత లాస్ట్ 6 monthsలో కూడా పెద్ద ఇబ్బందులు పడకుండా సాగిపోవడం అంతా జరిగింది. ఇంకొక ప్యాకేజ్ గురించి రెండు పార్టీల మధ్యలో తర్జనభర్జనలు జరిగినాయి, కానీ అది రిలీజ్ చేయకపోవడము అనేది మరి ట్రంప్కి కొద్దిగా నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందా ఏంటనేది కూడా వెయిట్ చేసి చూడాలా. అది ఒకటి జరిగి ఉండుంటే ట్రంప్కి చాలా పాజిటివ్ ఉండుండేది. అది నో మ్యాటర్ వాట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయితే అనౌన్స్ చేస్తారు. అది ఒక 2 trillion ఉంటుందా, 2.2 ఉంటుందా, 1.8 ఉంటుందా, అదంతా మనము ముందు రోజుల్లో చూస్తాము. అది కాకుండా ఈ మెయిన్గా ట్రంప్ విషయంలో ఎక్కువగా మాట్లాడుతుంది ఏంటంటే క్రెడిబిలిటీ ఆస్పెక్ట్. ఈ లాస్ట్ 4 yearsలో ఆయన ఒక మాట చెప్పడం మళ్ళీ మార్చేయడము, ఆ క్రెడిబిలిటీ ఇష్యూని బాగా ఎక్కువ చూపిస్తా ఉన్నారు. ప్లస్ వరల్డ్ వైడ్ అన్ని దేశాల్లో అమెరికా అనేది నెంబర్ 1 స్థానంలో ఉండి ఒక లీడర్షిప్ రోల్ ప్లే చేస్తూ ఇన్ని దశాబ్దాల కాలంగా చేస్తూ వచ్చింది. ఈయన వచ్చిన తర్వాత ఈ లాస్ట్ 4 yearsలో చాలా పెద్ద డెంట్ పడింది. దాంట్లో చాలా కంట్రీస్ ముందు అమెరికాని కొంత తక్కువ స్థాయిలో చూడడము, దాన్ని ఉపయోగించుకుని చైనా కొద్దిగా ముందుకెళ్ళడం లాంటి దాన్ని అంతటినీ బాగా ప్రస్తావిస్తా ఉన్నారు. బట్ ఈజ్ ఇట్ నాట్ ఫ్యాక్ట్ దట్ హి ఇస్ ఫైటింగ్ రియల్లీ హార్డ్ అగైన్స్ చైనా? చైనా ఒక్కదాని గురించి ఫైట్ చేయడం కాదు కదా, యూరోప్ని కలుపుకొని పోవాలి, మిగతా కంట్రీస్ అన్నిటినీ. బట్ హి ఇస్ క్లెయిమింగ్ దట్ వాంటెడ్లీ ఆన్ పర్పస్ వై హి హస్ కమ్ అవుట్ ఫ్రమ్ ద వేరియస్ ఈ మీట్స్లో కూడా, ఇన్వెస్ట్మెంట్ మీట్ కానీ లేకపోతే మిగతా వాటి నుంచి కూడా ఆయన బయటికి రావడం జరిగింది, విచ్ ఇస్ బెనిఫిషియల్ ఫర్ ది యుఎస్. అమెరికా ఫస్ట్ అన్న
మాటకు మాత్రం ఆయన చేస్తుందంతా కరెక్టే. అమెరికాలో ఉండే వాళ్ళకి వైట్స్కి ఎస్పెషల్లీ అప్పీలింగ్గా ఉండేలాగా ఆయన చేస్తూ ఉన్నారు. బట్ చేస్తున్న దాంట్లో పూర్తిగా చిత్తశుద్ధి ఉందా లేదా అనేది కూడా కొన్నిసార్లు డౌట్ వచ్చే విధంగా ఆయన బిహేవియర్ ఉంటుంది. ఇంతకుముందు కూడా 2016 టైంలో కూడా రష్యా గురించి వ్యతిరేకంగా ఉండడం, మళ్ళీ పాజిటివ్గా అవడం, మళ్ళీ వ్యతిరేకం అవడం, ఇట్లా ఫ్లిప్ ఫ్లాప్లు జరుగుతూ వచ్చినాయి. అది కూడా కొంత ప్రజలంతా గమనించిన సందర్భం ఉంది. ఇంకోటి ముఖ్యంగా ఇంటర్నల్గా కంట్రీకి ఇంటర్నల్గా చూసేవాళ్ళు అమెరికా బిల్డ్ అయ్యిందే ఇమ్మిగ్రెంట్స్ ద్వారా బిల్డ్ అయింది మన శతాబ్దాల కాలంలో. సో నల్లవాళ్ళు కావచ్చు, హిస్పానిక్స్ కావచ్చు, మన ఇండియన్స్ తక్కువ శాతంలో ఇండియన్స్ కావచ్చు, వారికి ఉన్న గౌరవము, వారికి ఉన్న ఈక్వల్ రైట్స్ అన్న దాన్ని కొంత అది కూడా డెంట్ పడిన సందర్భం కనపడతా ఉంది లాస్ట్ 4 yearsలో. ఎస్పెషల్లీ లాస్ట్ 6-8 monthsలో జరిగిన రైట్స్ విషయంలో దాన్ని హ్యాండిల్ చేసిన పద్ధతి ఇవన్నీ చూస్తే కూడా ఒక రకమైన భయం ఏర్పడింది కొద్ది ఆఫ్రికన్ అమెరికన్స్లో కావచ్చు, హిస్పానిక్స్లో కావచ్చు. సో కంట్రీ ఒక పూర్తిగా ఒక రైట్ వింగ్ వైపు తీసుకెళ్ళి ఒక పూర్తి బట్ అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు అని ఎందుకు చూడకూడదు? లిబరల్గా ఉండడం వల్ల ఇప్పుడు యూరోప్ ఎదుర్కొంటున్న సమస్య చిన్నది కాదు. దట్ ఇమిగ్రెంట్స్ లేకపోతే ఒక రెఫ్యూజీస్గా అక్కడికి వచ్చి శరణార్థులుగా వచ్చి ఆ తర్వాత వాళ్ళ వైపు నుంచి వెళ్ళి ఎంత ఇన్సెక్యూర్డ్గా ఉన్నారనేది ప్రపంచం అంతా చూస్తుంది. సో అమెరికాస్ ఫస్ట్ అనేది అది ఇంపాక్ట్ అది ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉండదు. అంటే ఒక లీడర్షిప్ రోల్లో ఉన్నప్పుడు అందరినీ ఒక లీడర్గా ముందుకు కలుపుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఒకటి. డెమోక్రాట్స్ అందుకనేగా వాళ్ళు ఫైట్ చేసేదంతా మనము ఈ కంట్రీ ఫార్మేషనే అన్ని వైపుల నుంచి అందరూ వచ్చి ఫామ్ అయిన కంట్రీ కాబట్టి దీన్ని మెయింటైన్ చేయాలన్న దాని విషయంలో కొంత వాళ్ళు ఇప్పుడు గెలుపు డెమోక్రాట్స్కి వస్తే మాత్రం దాంట్లో విజయం సాధించినట్టుగానే చెప్పుకోవచ్చు. మళ్ళీ కంట్రీని కొంత అందరి దేశం ఇది అన్నదాన్ని అందరికీ చూపించుకోగలిగే పరిస్థితి వస్తుంది. మిస్ అయితే మాత్రం 4 years పాటు మళ్ళీ ట్రంప్కి తిరుగు లేకుండా ఉంటుంది. రైట్ సార్. So my view is totally different. And ఎందుకంటే see America first, but basically any country if you look at it, whether it's in Europe or America or even in India for that matter. సో ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఇండియా ఇస్ ఫస్ట్ అని చెప్పి మోడీ అన్న తర్వాత పీపుల్ హ్యావ్ అలైన్డ్, ఇండియన్స్ అలైన్డ్ బిహైండ్ మోడీ. అట్లానే ఇప్పుడు ట్రంప్ కూడా వచ్చిన తర్వాత ఒబామా ఒక నినాదంతో వచ్చాడు, ఎందుకంటే కంట్రీని చేంజ్ చేస్తాను నేను అనేది చేంజ్ అనే నినాదంతో వచ్చాడు. బట్ దెన్ వెన్ ట్రంప్ కేమ్ హీ సెడ్ ఐ విల్ బ్రింగ్ ద కంట్రీ బ్యాక్ టు అమెరికా. అంటే అమెరికా అనేది ఒక ఫండమెంటల్స్లో పైన మొదలు పెట్టాము. అయితే ఏదైతే లెఫ్టిస్ట్ నుంచి మనకి కంట్రీ మూవింగ్ టువర్డ్స్ లెఫ్టిస్ట్ మీరు అన్నట్టు కూడా యూరోప్లో కానీ ఇక్కడ ఏవైతే అన్ని ఇష్యూస్ చూస్తున్నామో, ఎనీ కంట్రీ ఆర్ ఎనీ స్టేట్ వేర్ ఎవర్ యూ సీ యూ నీడ్ ద స్ట్రాంగ్ లీడర్షిప్ అండ్ యూ నీడ్ టు సెండ్ ద స్ట్రాంగ్ మెసేజ్ టు ద పీపుల్. దట్ ఏంటంటే ఇప్పుడున్న వరకు ట్రంప్ ఏదైతే మెసేజ్ ఇస్తున్నాడో, వెదర్ ఇట్స్ డీలింగ్ విత్ యూరోపియన్స్ కానివ్వండి, నేటో కానివ్వండి, ఈవెన్ నాఫ్తా, ఈవెన్ విత్ యువర్ నైబర్స్ కెనడా, మెక్సికో, ఏదైనా కానివ్వండి, ఫర్ మీ ఐ వాంట్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ. కానీ నాకు అమెరికా ఇస్ ద ఫస్ట్. సో ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు మీరు ఇంతకుముందు కూడా దీనిలో అడిగినప్పుడు ఇండియాకి ఎవరు వస్తే బెటర్ అనేసి, అంటే ఇండియాకి లేదా ట్రంప్ వచ్చినా బైడెన్ వచ్చినా దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్ బట్ దే హ్యావ్ టు వర్క్ విత్ మోడీ. ఎందుకంటే ఇంతకుముందు మీరు చూసుకున్నట్టుగా ఒబామా వచ్చినప్పుడు ఒబామా ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పాడు మోడీ. ఈ రోజు ట్రంప్ ఈజ్ మై డియర్ ఫ్రెండ్. అంటే ఇప్పుడు టెక్నికల్లీ మీరు చూసుకుంటే ట్రంప్ లాంచ్ టెక్నికల్లీ హిస్ క్యాంపెయిన్ ఫ్రమ్ ఢిల్లీ బిఫోర్ ద కోవిడ్. అంటే మోడీతో కలిసి అంతకుముందు డాలస్లో కూడా చూసి క్యాంపెయిన్ చేశాడు. ఎందుకంటే దట్స్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ యాజ్ ఇప్పుడు ఇండియా అండ్ అమెరికా as Modi did in US. And exactly. And both of them, these are the biggest democratic countries in the world. Yeah. So ee rendu countries ki endukante there is a common ga vallu endante they have to deal with the terrorist act gaanivandi itlanti anniti kuda common ga deal cheyalsina paristhithi undi. China is a communist. But should we take it in a very light mode, what the comments he made, Modi, about India being a filthy country? So those are not just about India. So it's about when you're talking about overall ga perspective ichadu. Endukante mana దగ్గర ఏమైతుందంటే then they are picking about India and filthy country అనేసి he just gave the general perspective of about each topic lo. Do you agree with that? No, I don't agree. But general ga endante it is not we can't pick it's we have to look at it in a different context. And isn't it that he said that literally? No, he said that అంటే the environment దాని గురించి మాట్లాడాడు కానీ బట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ అనేది ఇప్పుడు ఇఫ్ యూ టేక్ అవుట్ ద ఎంటైర్ కాంటెక్స్ట్ అండ్ పిక్ ఇట్ ఎస్ ఇట్ విల్ బి లుక్డ్ ఎట్ దట్ వే. కాకపోతే ఆయన అన్న మీనింగ్ని మనం డిఫరెంట్గా చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఆయన అన్నది ఎన్వైరన్మెంట్ గురించి జనరల్లీ ఫిల్తీ అనేది ఇంకో ఉద్దేశంతో, బట్ ఎన్వైరన్మెంట్ విషయంలో కూడా నా పాయింట్ ఏమంటే ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉండి వరల్డ్ టాప్ మోస్ట్ కంట్రీ అయినప్పుడు ఎన్వైరన్మెంట్ విషయంలో ప్రపంచాన్నంతా ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ప్రపంచంలో చాలా దేశాలు వెనక్కి ఉన్నాయి కాబట్టి నేను వెనక్కి వెళ్తాను, నేను లిబరలైజ్ చేసేసి మా కంట్రీలో నష్టం మిగతా కంట్రీల్లో కూడా ఎన్వైరన్మెంట్ విషయంలో నష్టం జరిగినా పర్వాలేదు అనుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఎటువంటి నష్టాలు కలిగిస్తున్నాం అన్న దాన్ని ఆయన చూసుకోకుండా ఈరోజు
నేను నా కాన్స్టిట్యూయెంట్స్కి లాభం చేకూరేలాగా పనిచేస్తున్నాను లేదా అన్న ఆలోచన ప్రకారంగా పోతున్నారు, రాదర్ దాన్ ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఆలోచించడం. అందుకనే యంగ్స్టర్స్ అందరూ చాలా కోపంగా ఉన్నారు అలాంటి విషయాల్లో. సారీ ఫర్ ద ఇంటరప్ట్. yes yeah సో ఇప్పుడు నా వెన్ ఇట్ కమ్స్ టు ద ఎలక్షన్, ఇంతకుముందు కూడా మనం చూసుకున్నట్టుగా 2016 కానివ్వండి, 2016లో హిలరీ గాట్ ద హైయెస్ట్ పాపులర్ ఓట్. 2008లో చూసుకున్నప్పుడు, అంతకుముందు 2004 ఈవెన్ ఆల్ గోర్ గాట్ ద హైయెస్ట్ ఓట్స్, పాపులర్ ఓట్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే, ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్, I'm confidently saying that the Biden is going to get the highest popular vote even today. Okay. So మీకు urban voting అని ఎక్కడ చూసుకున్నా కూడా doesn't matter. It doesn't matter. So when it comes to the electoral college votes, and the Trump has the clear path to win, but any president, most of the time they give the second time opportunity. ఎందుకంటే చాలా మటుకు unless there is something they screw up big time, వాళ్ళకి అందరికీ second time opportunity అనేది but ఖచ్చితంగా వస్తుంది. if you look back, that not many instances, right? Not Like, many very instances, few. Yeah. very few. Yeah. So అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో the economy was doing extremely good. People were happy, except that the handling of COVID situation అని చెప్పి అనుకున్నప్పటికీ కూడా certain things are beyond anybody's control. It is like controlling countries like America or Australia or New Zealand are different. The major countries తీసుకుంటే ఈరోజు 230. Yes, it is unfortunate they were so many 230 deaths ఉన్నప్పటికీ కూడా the country like America, ఎందుకంటే he said like we have to open up the economy. That's the first president who said we have to open up the economy. ఆ రోజు వరల్డ్ అంతా అన్నారంటే మీకు లైఫ్స్ ఇంపార్టెంటా, ఓపెనింగ్ అప్ ఎకానమీ. బట్ మోర్ దెన్ if you don't open up the economy, the more people would have died. Right. That's what exactly he said. Even if you look at, everybody followed Trump, the rest of the world, now including India, they followed the Trump that yes, there are COVID cases are coming up, the economy has to move on, you have to live. So ఆ విషయంలో చూసుకుంటే, yes, certain things like regarding masks and all that, he should have been more proactive. But even now that he is not making any statement about the second wave, that what are the precautions need to be taken, he is not uttering that. He stick to the only one point that you need to fight. Of course we have to fight, but how far, and what is, in case if he, for some reason, if he has to lose, I would say that's only one reason would be COVID. If he has to lose, right. Other than that, right. For all the other reasons he will win. Right. Like other panelists said that one of them said that it doesn't matter because people are so wise, they know that what is happening worldwide, and some people say that it does matter. రెండు విభిన్నమైన వ్యాఖ్యలు చేశారు ఇక్కడ ప్యానలిస్ట్. కోవిడ్ అనేది పెద్ద విషయం కాదు, అమెరికన్స్కి చాలా తెలుసు, దే ఆర్ వెరీ వైజ్, ఇట్ ఈస్ నాట్ అన్ అమెరికన్ ప్రాబ్లం, ఆర్ ప్రెసిడెంట్ తీసుకొచ్చింది కాదు, ప్రపంచం అంతా ఉన్నదే అనేది ఒకటైతే, ఒకవేళ ట్రంప్ ఓడిపోతే కనుక కోవిడే రీజన్ అనేది కూడా చెప్తున్నారు. వాట్ డు యు సే? నిజమేనండి. కోవిడ్ ఎఫెక్ట్ పూర్తిగా తీసేయడానికి అయితే కుదరదు. కోవిడ్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉన్నది, అది వాస్తవం, మనందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే అమెరికన్ ఓటర్స్ ఆర్ లిటిల్ వైస్. వాళ్ళు ఇంతకు ముందు జరిగినటువంటి ఎకానమీలో మనకి ఏం జరిగింది అని చెప్పి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు, దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోగలిగినటువంటి వాళ్ళు. రెండోది, ఇప్పుడు కోవిడ్ లో కూడా జరిగింది చూస్తే, దీంట్లో ఇప్పుడు మరి ప్రెసిడెంట్ చేసినటువంటి ఎఫర్ట్స్ ఏమున్నాయి అన్నది కూడా వాళ్ళు చూడగలరు. అది మనం స్పెసిఫిక్ గా కొంచెం మాట్లాడుకుందాం. అంటే మీరు చూస్తే సెకండ్ క్వార్టర్ లో జీడిపి లైక్ 30% పడింది, బాగా పడింది. అలాగే ఇప్పుడు మొన్ననే సెప్టెంబర్ క్వార్టర్ లో 33% పెరిగిందని చెప్పి వచ్చింది. సో అంటే దేర్ ఇస్ ఏ డైరెక్ట్లీ అన్ ఎవిడెన్స్ దట్ వీ హ్యావ్ ఏ వి షేప్డ్ రికవరీ. అంటే జనానికి మళ్ళీ ఉద్యోగాలు వస్తున్నాయి. 15% అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు ఇట్ ఇస్ లైక్ గ్రేట్ డిప్రెషన్ తర్వాత అంత లోగా పడిన టైం మళ్ళీ ఎప్పుడు లేదు, మొన్ననే ఈ కోవిడ్ మూలంగా పడింది. వెంటనే రికవరీకి చూస్తే ఇప్పుడు 7% వచ్చేసింది. సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ రికవరీ హ్యాపెనింగ్. ఈ రికవరీ వచ్చినప్పుడు అంటే జనానికి మళ్ళీ ఉద్యోగాలు వస్తున్నాయి, మళ్ళీ జీతాలు వస్తున్నాయి. తర్వాత పీపీపీ లోన్స్ అని చెప్పి ఇచ్చారు వీళ్ళకి. పీపీపీ లోన్స్ వచ్చేటప్పుడు ఏంటంటే చాలా మందికి ఉద్యోగాలు పోయిన వాళ్ళు కూడా రీఇన్స్టేట్ చేశారు. సో ఉద్యోగాలు మళ్ళీ వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే మనకు కనబడుతున్నటువంటి ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ చూసి కూడా ఏం జరగలేదు అని చెప్పి అమెరికన్ అలా అనుకుంటాడంటే నేను నమ్మను. ఎందుకంటే మనందరం బెనిఫిషియరీస్ అందరికి ఈ బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని తెలుసు. మనకు కావాల్సినంత జరిగిందా అంటే ప్రాబబ్లీ నాట్. ఇంకా జరగాల్సింది ఉంది. అంతా ఒక 2-3 రోజుల్లోనూ లేకపోతే 2 నెలల్లోనూ అయిపోతుందా అంటే కాదండి. ఇది ఈస్ గోయింగ్ టు బి సీరియస్ ప్రాబ్లం. కోవిడ్ ఈస్ నాట్ గోయింగ్ టు గో అవే. ఇట్ విల్ బి అరౌండ్ మేబీ నెక్స్ట్ 1 year we will continue to see that problem. Okay, under the leadership of Trump ఇది కొనసాగబోతుందా ఈ కోవిడ్ సిచ్యువేషన్? కానీ లైక్ యూ సెడ్, రూమ్ ఫర్ డెవలప్మెంట్, ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. There is always a room for development under any president. అందులో మనకి అనుమానం ఏమీ లేదు. కాకపోతే ట్రంప్ ఇప్పుడు దాకా చేసినటువంటి విధానాలన్నీ కరెక్టే అని చెప్పి జనం నమ్ముతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు? చిన్న పాయింట్ యాడ్ చేయాల్సింది ఏంటంటే, ఆ వి షేప్ రికవరీ అన్న దానికి దాదాపుగా $3 to $4 trillion ని మళ్ళీ ఎకానమీలోకి పంప్ చేసి అందరికీ పంచి వాళ్ళ ద్వారా మళ్ళీ స్పెండ్ చేస్తే
which is almost about 1/7, 1/8 of the economy of US. ఆటోమేటిక్గా ఆ స్పెండింగ్ వల్ల మళ్ళీ మనకి థర్డ్ క్వార్టర్లో ఏదైతే గ్రోత్ చూపించిందో అది వచ్చింది. బట్ కామన్ పీపుల్ ఏం ఆలోచిస్తారు? నువ్వు ఎలాగన్నా చేయి, నువ్వు ముద్రిస్తావా, నువ్వు ప్రింట్ చేస్తావా, ఇంకోట వాట్ ఎవర్, బట్ ఐ గెటింగ్ అ ఫుడ్ అండ్ ద బ్రెడ్. కరెక్ట్. అదే ఆ వరకు బాగానే సాగిపోయింది ఆ నెలలో. అయితే కోవిడ్ ని ప్రత్యేకంగా హ్యాండ్లింగ్ ఎట్లా ఉండింది అన్న దాన్ని ఎట్లా ఆలోచిస్తున్నారు అనేది ఒకటి మెయిన్గా చూడాల్సిందే. రెండు డెత్స్ విషయంలో అమెరికా చాలా సెన్సిటివ్ అండి. మనకి యుద్ధాల్లో కూడా వేరే దేశాల్లో అంతా వేల సంఖ్యలో పోయినవి కూడా అంతగా బయటికి ప్రొజెక్ట్ చేయరు, కానీ అమెరికా వాళ్ళు ఒక 10 మంది ఒక యుద్ధంలో ఎక్కడ పోయిందని పెద్దగా ప్రొజెక్ట్ చేస్తారు. అట్లానే 2,30,000 మంది చనిపోయారు గత 8 నెలల్లో 9 నెలల్లో అన్నది అది పెద్ద విషయం ఉంది. దాన్ని బాగా డెమోక్రాట్స్ ప్లే చేయడానికి ట్రై చేస్తున్నారు. అది పూర్తిగా ఆయన ట్రంప్ సమస్య కాదు, అది ట్రంప్ వల్ల జరిగింది కాదు, అయినా కానీ దాన్ని భూతద్దంలో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ప్రజలు ఏ రకంగా తీసుకొని దాన్ని ఓటింగ్లో ఎలా చూపిస్తారు, ఓటింగ్ సరళిలో ఎలా కనపడుతుంది అనేది మనం కొద్దిగా వెయిట్ చేసి చూడాల్సిందే. డెఫినెట్గా ఒకటేంటంటే ఓడిపోతే మాత్రం కోవిడ్ వల్ల ఓడిపోవడం అనేది అనుకోవాల్సి వస్తుంది. అయితే ఎకానమీ రికవరీ అన్న విషయాన్ని నేను ప్రస్తావించాలనుకున్నాను. అది డెమోక్రాట్స్ అయి ఉన్నా కానీ ఆ రకంగానే జరుగుండేదేమో ఈ కోవిడ్ సందర్భంలో. వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, he know how to just డెమోక్రాట్స్ అయితే అది జరగకపోవచ్చు అండి. రైట్. అయితే రీషేప్ అన్న దాంట్లో మాత్రం ఏంటంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ ఇట్స్ డిప్ డౌన్. అంటే not just America, ఇట్స్ కోవిడ్ లో లాక్డౌన్ చేయడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది. దెన్ ఇమీడియట్లీ వన్స్ దే స్టార్టెడ్ గివింగ్ ద ఫండింగ్ ఇట్స్ వెంట్ అప్. సో ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ natural economy or natural drip. It just happened for COVID. Then now we need to see how the economy is evolving. Right. KV Reddy garu, 6 months is good. Final words. KV Reddy garu. రెడ్డి గారు చెప్పండి సార్. యా చెప్పండి. సో ప్యానలిస్ట్ అందరూ చెప్తున్నారు, మీరు ఏకీభవిస్తారా? నాకు యా ఇమిగ్రేషన్ ఒక్కటే మీకు డ్రాబ్యాక్ కొన్ని విషయాలు. సో ఇందాక వెంకట్ గారు చెప్పినట్టు అంటే ఇక్కడ కూడా చాలా మటుకు వాళ్ళు ప్రింట్ చేసి పంపడం అనేది కొంత పంప్ చేశారు. అది పంప్ చేయడం వల్ల ప్రజలకు వెళ్ళింది, కానీ అది చాలా మటుకు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఓటర్స్ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నాకు డబ్బులు వచ్చాయి కాబట్టి నేను ఓటేస్తా అనేది ఒకటి ఉంటుంది. బట్ న్యాచురల్ గా ఎకానమీ రికవర్ అవుతుందా అంటే ఎస్, డెఫినెట్ గా మనం కొంచెం కోవిడ్ ఈ సిచ్యువేషన్ అయిపోయాక చూడాల్సి వస్తుంది. కానీ కొన్ని విషయాల్లో ఇంకా వ్యాక్సిన్ రావడం కానీ ఇంకా మెడిసిన్స్ సరిగా హ్యాండిల్ ఇవన్నీ ఎఫెక్ట్స్ రైట్ నౌ మన ముందున్న క్వశ్చన్, ఇది ఏ మేరకు ఇంపాక్ట్ చూపిస్తుంది ప్రెసిడెన్సీ ఎలక్షన్స్ మీద? డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుందండి. ఎందుకంటే ప్రజలు అందరూ కూడా ఇందాక అంటే పెద్దలు చెప్పినట్టు కొన్ని విషయాల్లో ఐ రెస్పెక్ట్ఫుల్లీ డిసగ్రీ. ప్రజలు అంతా ట్రంప్ హ్యాండిల్ చేశాడు ఆ సిచ్యువేషన్ అంటే ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ కేవలం ఇమిగ్రేషన్ దృష్టిలో పెట్టుకొని చెప్పండి. ఇది ఇమిగ్రేషన్ ఒక్కటే కాదు, భారతదేశానికి సంబంధించి USCIS నాట్ ఓన్లీ ద కీ ఫ్యాక్టర్ ఫర్ దిస్. ఓకే, యు మేడ్ యువర్ పాయింట్. ఉమేష్ చెప్పండి. నో డెఫినెట్ గా ఉమేష్ జీ बताइए. Yes. Please tell me, sir. So, what is it? What is the result? What is the result going to be? Final words. We are out of time. I think it's going to be exactly the 16. Actually, it's going to be even better than 16. I think President Trump, there's a large majority out there. I think people are realizing what left media is doing and trying to play this COVID game, which is totally a game. I think I agree with some of the panelists who think President Trump was really at the top of it. It's just some of the medical doctors like us who tell him one way this time, one way this time. But the economy which he had created, that's the reason this 33% came back. The unemployment is down. I think the essential services are coming back. Non-essential done, sir, partly done. are coming back. You love Trump, don't you? Trump. You love Trump, don't you? Absolutely. Yes, sir. Final words. sir. I think he's very good too. కొద్దిగా డెమోక్రాట్స్ ని కంప్లీట్ గా లెఫ్ట్ వింగ్ లో పెట్టారు. అది పూర్తిగా నిజం కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే రిపబ్లికన్స్ ఆ రకంగా ప్లే చేసి అమెరికన్స్ కమ్యూనిజం అంటే పూర్తి వ్యతిరేకం ముందు నుంచి. ఆ వ్యతిరేకతని ప్రజల్లో కల్పించడం కోసం అని డెమోక్రాట్స్ ని కంప్లీట్ గా లెఫ్ట్ వింగ్ సైడ్ పెడుతున్నారు. అది పూర్తిగా నిజం కాదని నేను నమ్ముతున్నాను. Right. But I used to be a Democrat, believe me. I used to be a Democrat. You made your point. Finally, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో ఆఫ్ ద రికార్డ్, కాలిఫోర్నియాకి ఎప్పుడు కూడా ట్రంప్ వెళ్ళింది లేదు, ఇటు టెక్సస్కి హిలరీ వచ్చింది లేదు. బట్ ఇద్దరు కూడా ఎక్కువ ఎక్కడికైనా వెళ్ళారు అంటే కనుక ఫ్లారిడా. రైట్. సో ఒక 9 million ఓటర్స్లో 100,000 మెజారిటీ తోటి ట్రంప్ రావడం జరిగింది. వాట్ ఈస్ నౌ, లైక్ వాట్ ఈస్ 2026? ఫైనల్ వర్డ్స్.
We are hoping that it should be a clear majority or clear result on November 3rd. Hope it doesn't repeat like Al Gore Elneptuga. Florida lo 500 votes though one state was hanging. That is the state was supposed to be giving us the final result. Right. With that result, it went to the court for 30 to 40 days. Right. Hoping that we don't get to that stage and we get a clear winner Right. this year at 2020. And who's would it be the going Trump. that way? That would be the Trump. Definitely, I am confident that he will be back into the White House. థర్డ్ రిజల్ట్ రాకపోవచ్చు రైట్ ఎవరు వచ్చినా అటు బైడెన్ కానీ ఇటు ట్రంప్ కానీ భారతదేశానికి మేలు జరిగేలా ఉండాలి అన్నది ప్రతి ఒక్క భారతీయుడు చూస్తున్న సంగతి. ఎకానమీ విషయం అవ్వచ్చు, లేకపోతే చైనా నుంచి ఇండియా మార్కెట్ని క్యాప్చర్ చేయడం అవ్వచ్చు. అది అలాగే జరిగితే కనుక ఇట్స్ రియలీ అ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. సో ఇది ఇవాళ అమెరికన్ ఎలక్షన్స్ మీద స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి సాక్షి.